హెల్త్‌కు మంచివైనవి ఏవి కూడా తినాలని అస్సలు అనిపించదు కదా! ఏదో నామకే వాస్తే తినాలి అని చెప్పేసి అలా తింటా ఉంటాము. అందులో కాకరకాయ కూడా ఒకటి. కాకపోతే ఇలా మసాలా పెట్టి కూర చేస్తే చాలా బావుంటది. హాయ్ అండి. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిజాస్ కార్నర్. ఇవాల్టి వ్లాగ్‌లో 2 రోజుల వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. నైట్ వ్లాగ్, తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా నేను స్ప్రౌట్స్ అయితే నానబెడతాను. ఇంకా రేపు ఈవినింగ్కి కావాలి కాబట్టి నైట్ ఇలా నానబెట్టేస్తే మార్నింగ్కు అన్నీ నానిపోయి ఉంటాయి కాబట్టి నీళ్ళు అలా తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా స్ప్రౌట్స్ నానబెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా నానబెట్టేటప్పుడు ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత మనము స్ప్రౌట్స్కి అని చెప్పేసి పక్కన పెట్టేస్తాం కదా, అప్పుడు కాస్త నీళ్ళున్నా కూడా కొంచెం స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట. స్ప్రౌట్స్ వచ్చేంత వరకు మనం చాలా వెయిట్ చేస్తాం కదా, అంటే దాదాపు 12 అవర్స్ అయినా కూడా పక్కన పెట్టాలి. నేనేంటంటే మార్నింగ్ లేచిన వెంటనే నీళ్ళంతా వంపేసి ఒక క్లాత్లో పెట్టి తుడిచేసి అంతా కూడా డ్రై అయిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెడతానన్నమాట. మరీ డ్రై చేయమన్నానని చెప్పేసి ఎక్కువ డ్రై చేయకూడదు, ఎందుకంటే స్ప్రౌట్స్ అనేది రావన్నమాట. ఇంకా నేను డైలీ కూడా ఇలా నీళ్ళు అయితే 2 గ్లాసులలో పెడతాను. ఒకరోజు ఏంటంటే మెంతి నీళ్ళు, ఒకరోజు వాము నీళ్ళు, ఒకరోజు జీలకర్ర నీళ్ళు, ఇలా ఒకరోజేమో ఉసిరికాయ పొడి వేసి ఆ నీళ్ళు అలా పెడతా ఉంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే మనకి వేడి నీళ్ళు కానీ ఇవి కానీ తాగుతూ ఉంటాము. ఇంకా అయితే 7 శనివారాల వ్రతము 7వ శనివారం అయితే చేస్తున్నానమాట. ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, ఈ ఇంటికి వచ్చిన తర్వాత 7 శనివారాల వ్రతం చేయాలి అనుకున్నాను అని చెప్పి, అంటే 7వ వారం చేయాలి అనుకున్నాను ఈ ఇంటికి వచ్చిన తర్వాత. అందుకని చాలా వారాలు, అంటే నెలలు, ఒక 2 నెలలు దాకా స్కిప్ చేశానమాట. ఈ ఇంటికి వచ్చిన తర్వాత 7 శనివారాల వ్రతం లాస్ట్ డే చేద్దాము అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇవాళ అయితే చేస్తున్నాను. 7 శనివారాల వ్రతం చాలా ఇయర్స్ నుండి అయితే చేస్తున్నానండి. ఇంకా అదే కంటిన్యూగా చేయాలి అనిపిస్తుంటుంది నాకైతే. ఇలా నువ్వులు కూడా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఈ 2 వేసేసి బెల్లం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇలా కొంచెం తురిమిన కొబ్బరి వేసేసుకొని ఆ తర్వాత ఉండలుగా చుట్టి దేవుడికైతే నైవేద్యం అయితే ఇవాళ పెట్టాను. ఇంకా మనము నైవేద్యం చేయలేకపోయాము అనుకోండి, ఏదైనా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టైనా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నాకైతే ఇలా శనివారం వస్తే పటాలు క్లీన్ చేసేసుకొని దేవుడి మందిరం కూడా నీట్గా చేసుకుంటాను కదా, చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది ఇంట్లో కూడా. ఆ స్మెల్ అలా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా అయితే మొత్తం కూడా ఇలా చేశాను. 7 శనివారాల వ్రతం కాబట్టి 7th వీక్ కాబట్టి నేను 7 దీపాలు అయితే పెట్టాను. మామూలుగా అయితే ఒక దీపమే పెట్టుకుంటాను అనమాట. అందులోనే 7 ఒత్తులు వేసి పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదా, 7వ శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇవి మల్లెపూలు అండి. ఇప్పుడు కాయవు కదా, కానీ ఇక్కడ దొరికాయి అన్నమాట నాకు. అందుకని చెప్పేసి చిన్న చిన్న పువ్వులు మొత్తం కూడా ఇలా కట్టేసి పెట్టేశాను అనమాట. సన్న మల్లెలలో ఇంకా లావు మల్లెలు వేసేసుకొని కుట్టి పెద్ద పటానికైతే పెట్టేశాను. ఇంకా నేనేంటంటే ద్వారబంధం కానీ, తర్వాత గ్యాస్ స్టవ్ మనం వాడతాం కదా, ఆ గ్యాస్ స్టవ్ కానీ అన్నిటికి కూడా నీట్గా డెకరేట్ చేసేసుకొని పూజ చేసుకుంటాను. ద్వారబంధం కూడా ఎప్పుడు మనం పూజలు చేసుకున్నా కూడా ద్వారబంధం కూడా నీట్గా ఉండాలండి. ఎందుకంటే ద్వారబంధం నుంచే కదా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని చెప్పి అలా అయితే నీట్గా చేసుకుంటాను నేను. తర్వాత ఏంటంటే ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఇలా 2 లడ్లు పెట్టేసి ఇలా పూజ అయితే చేసుకున్నాను. శనివారం రోజు నేను తులసమ్మను కూడా అంతా నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత ముగ్గు పెట్టేస్తాను నేను. ఇంకా డైలీ ఏంటంటే తుడిచేసి ముగ్గు పెట్టేస్తాను. ఇంకా ఇవాళ ఏంటి అంటే గడప ముగ్గులు అన్నీ కూడా వేస్తానన్నమాట. శనివారం వస్తే నేను టిఫిన్ ఇవన్నీ కూడా చేసిన తర్వాతనే పూజ చేస్తాను. ఎందుకంటే మిగతా పనులల్లా చేసేసరికి ఆ టెన్షన్ ఎందుకు అని చెప్పేసి ప్రశాంతంగా పూజ చేసుకోవాలని అన్ని పనులు అయిపోయిన తర్వాతనే పూజ అయితే చేస్తాను. ఇలా దేవుడికి ఇంకా ఇలా లైట్ తీసేస్తే ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా ఆ కాంతి వెలుగులో అయితే. ఇంకా మునక్కాయలు తీస్తే మా మామ తీసుకొచ్చాడనమాట. మునక్కాయలు మా చెట్టువే, అవి ఇంకా చేద్దాంలే కర్రీ అని చెప్పేసి పక్కనైతే పెట్టేశాను. మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇవి తీసుకున్నారు అని చెప్పేసి, వేరే వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి ఇవైతే చూపించిందనమాట నాకు. మా పిన్ని వాళ్ళు తీసుకున్నారు ఇవి.
ఇంకా అవైతే ఇవి డిజైన్ బాగున్నాయి కదా అని చెప్పేసి షేర్ చేశాను. మాకు కొంత ప్లేస్ ఉంది అని చెప్పాను కదా మీకు. అక్కడనేమో కొన్ని అట్లీస్ట్ పాలకూర, గోంగూర, చుక్కకూర ఇటువంటివన్నా వేసుకుందాము అని చెప్పేసి కొన్ని విత్తనాలు అయితే ఆన్లైన్లో తెప్పించాను కదా. నా ఇంట్రెస్ట్ చూసి మళ్ళీ మా వారైతే ఇవి తెప్పించారు. అంటే నార్మల్గా వేరే వాళ్ళ షాప్కి వెళ్తే అక్కడైతే తీసిచ్చారనమాట ఇవి. ఇంకా మెంతులు ఇవన్నీ కూడా వేసుకోవాలి. అసలు మనం ఒక చిన్న కుండీ ఉన్నా కూడా దాంట్లో కూరగాయలు వేసుకోవచ్చు. అట్లీస్ట్ ఆకుకూరలైనా పెంచుకోవచ్చు అనమాట. చిన్న కుండీ ఉందనుకోండి, ఒక్క వంకాయ చెట్టు నాటుకున్నాం అనుకోండి, మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. 2-3 అయితే బాగా సరిపోతుంది అనమాట. అన్ని కాయలు వచ్చేస్తాయి. ఇంకా తెంపినప్పుడు కూడా అర్ధ కేజీ కాయలు అలా వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ విత్తనాలు అయితే తెప్పించుకున్నాను కదా. నారైతే పోయాలన్నమాట. ఇవి నార పోసినా కూడా లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఎక్కడైనా నార ఉంటే కొనుక్కొని రావచ్చు, బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాను. కాకపోతే మొలుస్తాయో మొలవవో తెలియదు కదా. ఇక్కడ ఏంటంటే కొంచెము మట్టి కొంచెం రాళ్ళుగా అలా ఉందన్నమాట. అందుకని చెప్పేసి నాటాను. ఇంకా అవి ఎంతవరకు వస్తాయో ఇవాళ వెళ్ళి చెక్ చేయాలి. ఆల్రెడీ వేసేసానమాట. ఇంకా ఇదేంటంటే మందారం చెట్టు ఇంకా కట్ చేశాను కదా, ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఇందులో ఏంటంటే అక్కడక్కడ తులసిమ్మ చెట్లు అయితే వచ్చాయి. తులసిమాల వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. ప్రతి శనివారం కూడా మాల కట్టి వేయాలనిపిస్తుంది. కానీ అంత తులసి ఆకులు అయితే నా దగ్గర ఉండవు. అందుకని చెప్పేసి ఇక్కడ చాలా ఎక్కువ వేసుకుందాము అని చెప్పి ఇంకా తులసి చెట్టుకు ఉంటాయి కదా కంకుల్లాగా, ఆ విత్తనాలన్నీ కూడా తీసి అందులో అయితే వేసుకున్నాను. ఇంకా పూలు కూడా ఉన్నాయి. చాలా రోజులు అయిపోయింది, ఊకే కింద పడిపోతున్నాయని చెప్పేసి పూలు, తర్వాత తులసి చెట్టుకున్న తులసి ఆకు కూడా కొంత అయితే కోసుకున్నాను. ఇవి ఉంటాయి కదా విత్తనాలు, ఇవన్నీ కూడా అక్కడక్కడ వేసుకుంటే విత్తనాలతో మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇవి ఎంత ఒక్క చెట్టు ఉన్నా చాలండి, ఒకటి గుబురుగా వస్తే చాలా బాగా సరిపోతుంది. ప్రతి శనివారం కూడా నేను మాల అయితే కట్టొచ్చు స్వామివారికి. ఈడైతే ఏంటి వేసానంటే గోంగూర వేసాను, కానీ అది నాటు గోంగూర అనమాట. అంత పులుపేమి ఉండదు, కొంచెం చేదులాగా అనిపిస్తుంది. ఇక్కడ మొలిసినవి ఏంటి అంటే ముల్లంగి విత్తనాలు అయితే బాగా మొండివండి, అసలు భలే మొలుస్తాయి అవి. అక్కడ మొలిసింది అవే ఫస్ట్ మొలిసాయి. నేను ఎన్ని రకాలు వేసానంటే చాలా రకాలు వేసాను, అందులో ఇవి మాత్రమే వచ్చాయన్నమాట. ఇంకా ఎర్ర తోటకూర, తెల్ల తోటకూర ఇవన్నీ కూడా మొలిసాయి, కానీ ఆ బలం లేకనేమో అన్నీ కూడా రాలేదన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా మొలకలు వచ్చేసాయి. ఏం వేసానో అప్పుడు ఏంటంటే వర్షం పడింది సడన్గా, అక్కడక్కడ తవ్వి అక్కడ ఇన్ని విత్తనాలు, ఇక్కడ ఇన్ని విత్తనాలు అలా వేసానమాట. మొలిస్తే తెలుస్తాయిలే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే ఇలా కాకరకాయ విత్తనాలు అలా వేసానమాట. అవి మొలిచినప్పుడు నేను గుర్తుపడతాను. ఇంకా కొన్ని ఏంటంటే రెడ్ క్యాబేజీ ఇవన్నీ కూడా వేసానమాట. అవి ఎంతవరకు మొలుస్తాయో కూడా తెలియదు నాకు. ఇంకా నైట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి కిచెన్ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత నైట్ అంతా కూడా ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే నైట్కు ఇవాళ నేను అన్నము ఇలాంటివి ఏవి తిననండి, ఏదైనా టిఫిన్ ఉంటే తింటాను. నార్మల్గా మేము రోటీనే చేసుకుంటాము, కానీ ఇవాళ అయితే చేయలేదు నేను. ఇంకా ఇడ్లీ పిండి ఉంది అని చెప్పేసి కొంత చట్నీ వేసేసి పోపు ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇంకా ఆలోపు మా వారైతే పాలైతే తీసుకొచ్చారు. డైలీ కూడా నేను నైటే పాలు తీసుకొస్తే నేను నైటే పాలు కాగబెట్టేసి కొంత పక్కకు తీసేసి పెరుగు తోడేస్తే మార్నింగ్ కల్లా పేరిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడతానమాట. ఒక్కొక్క రోజు ఈ చల్లకాలంలో ఏమవుతుందంటే పెరుగు పేరదండి, ఇంకా అందుకని చెప్పేసి నైటే వేస్తే ఇంకా మధ్యాహ్నం కల్లా సరిపోతుంది కదా ఆ టైము. ఒకవేళ పేరకున్నా కూడా ఆఫ్టర్నూన్ కల్లా పేరుతుంది కదా అని చెప్పేసి నేను అలా అయితే పెట్టేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే. పోపు ఇడ్లీ అయితే చాలా బాగుంటుందండి, ఆల్రెడీ మీతో ఒకసారి షేర్ చేశాను కదా. ఇంకా ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ పిండి ఒక్కొక్కసారి పులిచిపోయి ఉంటుంది కదా, ఆ పులిచిపోయిన పిండితో కూడా ఇలా పోపు ఇడ్లీ వేస్తే చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇవాళ తెల్ల చట్నీ అంటే పప్పుల చట్నీ ఉంటుంది కదా, అదైతే ప్రిపేర్ చేశాను. మామిడికాయ చట్నీ కూడా ఉంది. ఈ రెండు అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ మధ్య నైట్ ఏంటంటే ఇంకా నైటే అంట్లు కడిగేసి పడుకుండిపోతున్నాను. ఎందుకంటే కౌంటర్ టాప్ అవన్నీ క్లీన్ చేసి పడుకుంటే పొద్దున లేచిన వెంటనే స్టవ్ దగ్గరకు వెళ్ళి వంట ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి నైటే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను.
నైటే క్లీన్ చేస్తే మనకి దోమల బెడద ఇవన్నీ ఏమి ఉండవండి. ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న బొద్దింకలు అలా వస్తాయి కదా, మన ఫుడ్ పార్టికల్స్ ఆడాడబడితే ఆ బొద్దింకలు ఇంకా ఎక్కువ అయ్యి అలా అవుతుందనమాట. అందుకని చెప్పేసి నేను నైటే అంతా ఇలా క్లీన్ చేసి పడుకుండిపోతున్నాను. కిచెన్ కౌంటర్ టాప్ ఇంత నీట్గా ఉంటే మార్నింగ్ లేచినప్పుడు కూడా మన మైండ్ చాలా బాగుంటుంది. ఇంకా అలా పని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కదా. నేనేంటంటే కిచెన్లో ఒక డస్ట్బిన్ పెట్టుకుంటాను. ఆ డస్ట్బిన్లో ఇవన్నీ కూడా వేస్తూ ఉంటానన్నమాట. ఏవైనా కూరగాయల వేస్టేజ్ ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాను. అయితే నైట్ ఖచ్చితంగా కూడా తీసేసి కవర్ అయితే మార్చి పెట్టేస్తానన్నమాట. ఇవి బయట వేస్తే మనకి బొద్దింకల బెడద ఇవేవి ఉండవన్నమాట. నేను బయట ఒక బకెట్ పెట్టుకున్నాను, అందులో అయితే వేస్తానన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.